వివాదాలు తలెత్తడానికి గల కారణాలు వీటి గురించి ఇంతకుముందు పరిశీలించిన అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తేటటువంటి వివాదాలను పరిష్కరించడం కోసం అనేక ప్రయత్నాలు జరిగినవి. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి వాస్తవానికి సమస్యలు లేవు. అయితే ముఖ్యంగా 1967 తర్వాత ఈ భారత రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులు వాటి వల్ల వచ్చినటువంటి సమస్యలు వాటిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు అవి చేసిన సూచనలు మనం అధ్యయనం చేయాలి. ప్రారంభంలో అయితే ఈ కమిషన్స్ రావాల్సినటువంటి అవసరం కూడా ఎందుకు వచ్చింది అని అంటే సమస్యలు వచ్చినప్పుడే వాటి పరిష్కార మార్గాల గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. సమస్యలు వచ్చినప్పుడే 67 కంటే ముందు సమస్య లేవనుకున్నాం. ఎందుకంటే 1966లో మన దేశంలో పరిపాలనా సంస్కరణల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. పరిపాలనాపరమైన సంస్కరణల కోసం అంటున్నాం. పరిపాలనాపరమైన సంస్కరణలు అంటే దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని స్థాయిల్లో కూడా ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి అంశాలపైన అవసరమైనటువంటి సంస్కరణలను సూచించడం కోసం 1966లో మొదట మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఈ మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది 1966లో. ఈ పరిపాలనా సంస్కరణ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు, ఆ శాఖల యొక్క అధికారాలు, వాటి నిర్వహణ, అందులో తీసుకురావాల్సినటువంటి మార్పులు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు, జిల్లా స్థాయి వరకు కూడా పాలనా యంత్రాంగంలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి, ఫైనాన్షియల్ సిస్టంలో కానీ జ్యుడిషియల్ వ్యవస్థలో కానీ తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి, సంస్కరణల గురించి ఈ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఒక పరిపాలనా సంస్కరణ కమిషన్ ఏర్పాటు చేసినారు. కానీ 1967లో 4వ సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రతిపక్షాలు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేసినాయి. రాష్ట్రానికి ఎక్కువ అధికారాలు కావాలనే డిమాండ్ ఎప్పుడైతే చేయడం జరిగిందో శ్రీమతి ఇందిరాగాంధీ మొదటి ఏఆర్సీ నుండి, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ నుండి ఎంసీ సీతలవాడి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్టడీ టీంని ఏర్పాటు చేసిన. దీనిని అధ్యయనం చేయడం కోసం అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు తలెత్తడానికి గల కారణాలు ఏమిటి, ఈ సమస్యలు వివాదాలను పరిష్కరించుకోవాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే విషయాలపైన సూచనలు చేయడం కోసం ఈ ఏఆర్సీ నుండే ఏర్పాటు చేసినారు. వాస్తవానికి ఏఆర్సీ ఏర్పాటు చేసింది దేనికోసం? పేరులోనే ఉన్నది. ఏఆర్సీ దేనికోసం ఏర్పాటు చేసినారు? పరిపాలనా సంస్కరణను సూచించడం కోసం ఏర్పాటు చేస్తే 67లో ఏర్పాటు చేసినారు. ఈ ఏఆర్సీని ఏర్పాటు చేస్తే 67లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చినాయి. ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేసినాయి. దాంతో కేంద్రంతో ఎప్పుడైతే ఘర్షణ పడుతున్నవో దీని గురించి అధ్యయనం చేయడం కోసం అదే ఏఆర్సీ నుండి ఎంసీ సీతలవాడి నేతృత్వంలో ఒక సపరేట్ స్టడీ టీముని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దేని గురించి అధ్యయనం చేయడం కోసం?
కేంద్ర రాష్ట్రాల మధ్యల వివాదాలు, వాటి పరిష్కార మార్గాల పైన అధ్యయనం చేయడం కోసం, తగిన సూచనలు చేయడం కోసం ఈ స్టడీ టీముని ఏర్పాటు చేసినారు. అందుకనే మనకు కొన్ని బుక్స్ లో మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ ఉంటుంది, మరొక చోటనేమో ఎంసీ సీతల్వాడ్ స్టడీ టీమ్ కమిటీ అని చెప్పి ఉంటుంది. దానికి కారణం ఇదేనమాట. వాస్తవంగా ఏర్పాటు చేసిన ఉద్దేశం ఒకటి, జరిగిన పరిణామంతో దాంట్లో నుంచి ఇంకో కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందుకోసమే రెండిట్లో ఏదో ఒక పేర్లు వాడుతుంటారు. ఓకే, అప్పుడు 67లో ఎన్నికల్లో ఈ మార్పు వచ్చిన తర్వాత ఈ మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ కూడా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ దేశానికి ఉప ప్రధానమంత్రి కావడంతో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానమంత్రి కావడంతో ఈ మొదటి ఏఆర్సీకి హెచ్ హనుమంతప్ప లేదా హెచ్ హనుమంతయ్య అని కాంగ్రెస్ కు చెందినటువంటి ఎంపీ, ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఇతనిని మొదటి ఏఆర్సీకి అధ్యక్షుడిగా నియామకం చేసినారు. స్టడీ టీంను ఏర్పాటు చేసినారు. అధ్యక్షుని కూడా మార్చి ఎందుకు మార్చినారంటే, మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానమంత్రి పదవిని ఎప్పుడైతే చేపట్టినాడో అప్పుడు అతన్ని పదవి నుంచి తొలగించి అతని స్థానం లోపల ఇతన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మనకు ఈ మొదటి ఏఆర్సీ నుండి ఏర్పాటైనటువంటి ఎంసీ సీతల్వాడ్ స్టడీ టీమ్ కమిటీ కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదాలు ఎందుకు వస్తున్నవి, ఈ సమస్యలను పరిష్కరించాలంటే ఏం చేయాలి అనే అంశాలపైన అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి 1969లో తన నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ స్టడీ టీమ్ సమర్పించినటువంటి నివేదికలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పొందుపరిచినారు. ఏంటా విషయాలు అంటే, మొట్టమొదటి అంశం, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించడం కోసం, రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రాలు ఏం కోరుతున్నవి? ఎక్కువ అధికారం. ఎవరి రాష్ట్రాలు? ప్రతిపక్షాలు, అధికారంలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే స్టడీ టీమ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మొదటి సూచన ఏంటంటే, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అధికారుల పంపిణీ గురించి ఎక్కడ ప్రస్తావించినారు? అధికారుల పంపిణీ గురించి 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్ని సవరించాలంటే ఏం చేయాలి? రాజ్యాంగాన్ని సవరించాలి. ఇప్పుడు అధికారాలు ఎక్కువ ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదంటే అసలు ఈ అధికారంలో మార్పు చేయాల్సిన అవసరం లేదు అని అంటే దాని యొక్క అర్థం ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తరచుగా రాష్ట్రాల విషయాలలో జోక్యం కలుగజేసుకోకుండా ఉండటం కోసం, కేంద్రం తరచుగా రాష్ట్రాల విషయాలలో జోక్యం కలుగజేసుకోకుండా ఉండటం కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. కేంద్రం తరచుగా రాష్ట్రాల విషయాల్లో జోక్యం కలిగించుకుంటుంది, అందువల్ల వివాదాలు వస్తున్నాయి. అందుకోసమే కేంద్రం తరచుగా రాష్ట్ర విషయాలలో జోక్యం కలుగజేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఇది రెండో అంశం. ఇక మూడో విషయం ఏంటంటే, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అక్కడక్కడ అప్పుడప్పుడు సమస్యలు వస్తున్నాయి, రావట్లేదని కాదు. బట్ ఈ సమస్యలని పరిష్కరించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేసింది. అంతర్రాష్ట్ర కౌన్సిల్. అయితే ఎంసీ సీతల్వాడ్ కమిటీ చేసినటువంటి అంతర్రాష్ట్ర కౌన్సిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏమిటా డిఫరెంట్ అంటే, ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడిగా ఉంటాడు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. కానీ దీంట్లో సభ్యులు ఎవరుంటారు అంటే, కేంద్ర మంత్రి మండలి, కేంద్ర కేబినెట్ కు సంబంధించినటువంటి ఒక 6 మంత్రులు ఉంటారు. రెండో వైపున మన దేశంలో ప్రాంతీయ మండలాలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ మండలాలు అంటే ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉన్నాయి కదా. ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క ముఖ్యమంత్రి దీంట్లో సభ్యుడిగా ఉండాలి.
ఒక్కొక్క ప్రాంతీయ మండలం నుంచి ఒక ముఖ్యమంత్రి సభ్యుడిగా ఉండేటటువంటి ఒక అంతరాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేసింది. ఒకటి, రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు. 2, కేంద్రం తరచుగా జోడ్యం చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. 3, అంతరాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఇక 4వ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఆర్థిక సహాయక నిధులను అందిస్తుంది. 275 అధికరణ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు గ్రాంటింగ్ ఎయిడ్ అంటే సహాయక నిధులను అందిస్తుంది. అయితే ఈ సహాయక నిధులను అందించేటప్పుడు కేంద్రం రాష్ట్రాలకు సహాయక నిధులను అందించే సందర్భంలో ఉత్పాదకతతో కూడిన అంటే ఉత్పత్తిని పెంపొందించేటటువంటి పరిశ్రమలకు కానీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మాత్రమే నిధులు ఇవ్వాలి. మేము ఈ సంక్షేమ పథకాలు చేపట్టినాం, ఇందిరా బిల్లు అంటున్నాం, ఇంకేం అంటున్నాం అని అంటే ముందడుగు వెనకడుగు ప్రోగ్రాంలు ఉన్నాయి. వీటి కోసం నిధులు ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా ఇచ్చేటటువంటి నిధులతోని రాష్ట్రాలు అభివృద్ధి చెందవు. అవి నువ్వు ఎంత ఇచ్చినా కూడా సంక్షేమం సబ్సిడీల రూపంలో నువ్వు ఎంత ఇచ్చినా కూడా అవి మామూలుగా నాన్ ప్లాన్తోనే అలా వెళ్ళిపోతాయి అంతే. వాటి వల్ల నీకు శాశ్వతంగా ఫలితం ఏమి ఉండదు. అందువలన రాష్ట్రాలకు సహాయక నిధులు ఇవ్వాలి, ఇవ్వద్దని కాదు. బట్ అది దేనికోసం ఉండాలి? ఉదాహరణకి 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అతను 89 అధికారం నుంచి దిగిపోయే వరకు కూడా మన రాష్ట్రంలో ₹2 కిలో బియ్యం కోసం ప్రతి సంవత్సరం 1200 కోట్ల రూపాయలను ఖర్చు పెడితే ఆల్మోస్ట్ 6,500 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టినారు. నేను చెప్పేది 30 సంవత్సరాల క్రితం. 30 సంవత్సరాల క్రితం 6,000 కోట్లు అంటే ఇవాళ నా అట్లీస్ట్ 50-60 కోట్ల రూపాయలు అనుకోవాలి. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి జలయజ్ఞానికి అయ్యేటటువంటి ఖర్చు ఈ డబ్బులు ఆ రోజున ఖర్చు పెట్టుంటే నీకు కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులు కొన్ని పూర్తయ్యేవి కదా. చిన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా పూర్తయ్యాయి. లేకపోతే కొన్ని భారీ ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేసి ఉండేవాళ్ళు. అలా కాకుండా సబ్సిడీల రూపంలో ఒకటి ఇచ్చుకుంటూ పోతే దీనివల్ల శాశ్వతమైనటువంటి అభివృద్ధి ఏమీ జరగదు. అందువలన ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే పథకాలు ఆంధ్రప్రదేశ్లో ₹2 కిలో బియ్యం ఎన్టీ రామారావు ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరిచిన తర్వాత మహారాష్ట్రలో శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం రాసిందంటే ₹1 ప్లేట్ చపాతీ కూర్మా. ఎన్నికల మేనిఫెస్టో రాసినది. నిన్న ఉన్న జయలలిత ఇడ్లీ సాంబార్ పథకం మీద ప్రవేశపెట్టినట్టుగా. అంటే ఇవి ఏంటివి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి మరొక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి జనాకర్షక పథకాలు అంటారు. జనాకర్షక పథకాలు, పాపులిస్ట్ ప్రోగ్రామ్స్. అయితే ఈ జనాకర్షక పథకాల కోసం నువ్వు డబ్బులు ఎన్నించినా కూడా దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అందుకోసమే ఈ కమిషన్ చెప్పింది ఏంటంటే, టీం చెప్పింది ఏంటంటే రాష్ట్రాలకు ఆర్థిక సహాయక నిధులు ఇవ్వండి, వద్దని కాదు. బట్ అవి దేనికోసం ఉపయోగపడాలి? ఉత్పత్తి పెంచడానికి, ఉద్యోగిత పెంచడానికి ఉపయోగపడే విధంగా ఇవ్వాలి తప్ప ఇలాంటి ముందడుగడుగులకు ఇవ్వద్దు అని చెప్పి ఆ రోజునే చెప్పింది. తర్వాత ఫైనాన్స్ కమిషన్ చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు పరచాలి. ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం చేతనే నియమింపబడుతుంది ఫైనాన్స్ కమిషన్. ఆ ఫైనాన్స్ కమిషన్ చేసినటువంటి సూచనలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు జరపాలి. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసేది కేంద్ర ప్రభుత్వమే. కనీసం మీరు ఏర్పాటు చేసిన కమిషన్ సూచనలైనా మీరు అమలు పరచకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఫైనాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆదాయ పంపిణీ కోసం చేసిన సూచనలని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలి. ఆ తర్వాత గవర్నర్లుగా నియమింపబడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమర్థులై ఉండాలి, వివాదాస్పదం కాని వ్యక్తులై ఉండాలి. గవర్నర్లుగా నియమింపబడేటటువంటి వ్యక్తులు సమర్థులై ఉండాలి. పరిపాలనా రంగంలో సమర్థులైనటువంటి వ్యక్తులనే నియామకం చేయాలి.
ఎట్ ది సేమ్ టైం వీరు వివాదాస్పదం కానిటువంటి వ్యక్తులే ఉండాలి. అటువంటి వాళ్ళని మాత్రమే గవర్నర్గా నియమించాలి. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థ మూలంగా అనేక సందర్భాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి సమర్థులైన వ్యక్తులని, వివాదాస్పదం కాని వ్యక్తులను చూడాలి. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అంటే అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వం, ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒకవేళ శాసనసభలో మెజార్టీని కోల్పోతే, శాసనసభలో మెజార్టీని సంపాదిస్తేనే గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు, ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం శాసనసభలో మెజార్టీని కోల్పోయింది అనుకోండి. ఒకవేళ మెజార్టీని కోల్పోయినట్లయితే అలాంటి సందర్భంలో మెజార్టీ ఉన్నదా లేదా అనే అంశము శాసనసభ వేదిక మీదనే తేల్చాల్సి ఉంటుంది. శాసనసభ వేదికలోనే whenever a state government lost its majority, that should be proved on the floor of the house only. ఒకళ్ళు కోల్పోవచ్చు, కోల్పోకూడదని ఏం లేదు కదా. పార్టీలలో చీలికలు రావచ్చు, చాలా రకాల మార్పులు రావచ్చు. వచ్చినప్పుడు ఆ అంశము రాజ్భవన్లో కూర్చొని, గవర్నర్ ఇంట్లో కూర్చొని ఈ కూడికలు తీసివేతలు లెక్కలేసి వానికి మెజార్టీ ఉంది, వీరికి లేదు, ఇవి కాదు మీరు కాదు నిర్ణయించాలి. ఎక్కడ నిర్ణయించాలి? శాసనసభలోనే తీర్చాలి అని చెప్పి ఈ యొక్క స్టడీ టీం కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ స్టడీ టీం చేసినటువంటి సూచనల్లో మౌలికపరమైనటువంటి మార్పులు ఏమీ చేయలేదు, మౌలికపరమైన మార్పులను ఏమి సూచించలేదు. మరి ఏం సూచించింది అంటే, ఎక్కడెక్కడైతే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన విభేదాలు సమస్యలు తలెత్తుతున్నావో వాటి పరిష్కారానికి అవసరమైనటువంటి సూచనలు మాత్రమే ఈ స్టడీ టీం చేయడం జరిగింది. అయితే ఈ స్టడీ టీం ఇలాంటి సూచనలు చేసినప్పుడు జనరల్గా వీళ్ళు అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలనే డిమాండ్కు ఇప్పుడు ఈ స్టడీ టీం చేసిన సూచనలకు మధ్యన ఎక్కడైనా లింక్ కలుస్తుందా? కలవదంటే లేదు. కాబట్టి ఈ స్టడీ టీం యొక్క సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు రుచించలేదు. వీటి పెద్దగా ఏముందిలే, పెద్ద విరుపు ఇందులో పెద్ద ఉన్న కొత్త ఏముందిలే అని చెప్పి ఎవరు కూడా పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితులలో తమిళనాడు రాష్ట్రంలో ఈ డిఎంకే నేతృత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ పివి రాజమన్నార్ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే మనం రాజమన్నార్ కమిషన్ అని చెప్పి చెప్తున్నాం. దీన్ని యాక్చువల్గా ఏర్పాటు చేసింది 1969లో, కానీ ఇది పనిచేయడం ప్రారంభించింది 1970లో. 1971లో ఇది దాని రిపోర్టుని సబ్మిషన్ చేయడం జరిగింది. ఏ కమిషన్? రాజమన్నార్ కమిషన్. దీంట్లో లక్ష్మణస్వామి మొదలియార్ అనేటటువంటి వ్యక్తిని, అదేవిధంగా పి చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తిని కూడా ఇద్దరిని సభ్యులుగా నియమించినారు. ఒకటి లక్ష్మణస్వామి మొదలియార్, రెండు పి చంద్రారెడ్డి. సో ఇది డిఎంకే ప్రభుత్వం చేత నియమింపబడిన కమిషన్. వాస్తవానికి ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేత నియమింపబడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేత నియమింపబడినటువంటి ఈ రాజమన్నార్ కమిటీ చాలా డ్రాస్టిక్ చేంజెస్, ఒక సమూలమైనటువంటి మార్పులను సూచించడం కోసం ఈ కమిషన్ అనేక విప్లవాత్మకమైనటువంటి సూచనలు చేసింది. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కానీ, రాజ్యాంగంలో కానీ, పరిపాలనకు సంబంధించిన విషయాల్లో కానీ సమూలమైనటువంటి మార్పులు చేయాలన్న ఉద్దేశంతో ఈ కమిషన్ అనేక విప్లవాత్మకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఇవి ఎలాంటి విప్లవాత్మకమైన సూచనలు అంటే, 1994లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే, భారతదేశంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల వ్యవస్థను రద్దు చేయాలని సూచించిన కమిషన్ ఏది అని చెప్పి, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని చెప్పి సూచించిన కమిటీ ఏది? ఏ కమిటీ? రాజమన్నార్ కమిటీ. అంటే అంత డ్రాస్టిక్ విప్లవాత్మకమైనటువంటి సూచనల్ని ఈ యొక్క రాజమన్నార్ కమిటీ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అంశం దీంట్లో
రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించడం కోసం రాజ్యాంగాన్ని తప్పనిసరిగా సవరించాలి. సవరించాల్సిన అవసరం లేదని చెప్పింది ఏ కమిషన్? శీతలవాడి కమిటీ. అయితే వీళ్ళేమన్నారు? రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించడం కోసం రాజ్యాంగాన్ని వెంటనే సవరించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఉమ్మడి జాబితా ఏదైతే ఉన్నదో, ఉమ్మడి జాబితా అంటున్నాం. ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి అంశాలలో ఏవైనా అంశాలు జాతీయ ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ జాతీయ ప్రాముఖ్యం కలిగి ఉన్నటువంటి విషయాల వరకు కేంద్రానికి కేటాయించేసి మిగిలిన అధికారాలు మొత్తం రాష్ట్రాలకే కేటాయించాలి. ఉమ్మడి జాబితా మీద ఇద్దరికి అధికారం ఉంటుంది. ఉమ్మడి జాబితా పైన శాసనం చేసే అధికారం ఇద్దరికి ఉంటుంది. కానీ ఇప్పుడు రాజమన్నారి కమిటీ తేల్చింది ఏమిటంటే ఉమ్మడి జాబితాను అట్లా ఉమ్మడి జాబితాగా ఉంచొద్దు, అవసరం లేదు. అమెరికాలో ఉమ్మడి జాబితా లేదు, కెనడాలో ఉమ్మడి జాబితా లేదు, మన దగ్గర ఉమ్మడి జాబితా అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే ఆ ఉమ్మడి జాబితాలో ఏమైనా అంశాలు, అప్పటికి 47 అంశాలు ఉంటాయి కాబట్టి ఈ 47 అంశాలలో ఏవైనా జాతీయ ప్రాముఖ్యం కలిగిన 1-2 అంశాలు అంటే అంతవరకు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి మిగిలిన అధికారాలు మొత్తం కూడా రాష్ట్రాలకే కేటాయించాలి. సో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించడం కోసం రాజ్యాంగాన్ని సవరించాలి. ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి కొన్ని అంశాలను కేంద్రానికి కేటాయించి మిగిలిన అధికారాలు మొత్తం రాష్ట్రాలకు ఇవ్వాలి. తర్వాత కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించాలి. ఏ వివాదమైనా కావచ్చు, వివాదాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించాలి. ఇకపోతే గవర్నర్ వ్యవస్థ, ఎందుకు పనికి రానటువంటి గవర్నర్ వ్యవస్థని వెంటనే రద్దు చేయాలి. అసలు గవర్నర్ అవసరం లేదు, వెలుడు చేసేది కూడా లేదు. కాబట్టి గవర్నర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. ఇకపోతే భారత రాజ్యాంగంలో రాష్ట్రాల పైన కేంద్రానికి పెత్తనం, కేంద్రానికి ఆధిపత్యం కల్పించే అంశాలు కొన్ని ఉన్నాయి. ఏంటవి? 256, 356, 257, 365 ఇలాంటి అధికారులు. ఇలాంటి అంశాలలో ముఖ్యంగా 256, 356 ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రాజ్యాంగం నుంచి తొలగించాలి. రాష్ట్రాలలో రాష్ట్రపతి పరిపాలన విధించడానికి అవకాశం కల్పించే 356 అధికరణతో సహా 256 అధికరణ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసే అంశం ఏదైతుందో వీటిని రాజ్యాంగం నుంచి తొలగించాలి. ఇకపోతే రాజ్యసభకు భారత రాష్ట్రపతి 12 మంది సభ్యుల నియామకం చేస్తారు. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యుల నియామకం చేస్తారు. ఈ 12 మంది సభ్యుల నియామకం చేసేటటువంటి అధికారం ఏదైతుందో, అంశం ఏదైతుందో దాన్ని వెంటనే రాజ్యాంగం నుంచి తొలగించాలి. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యుల నియామకం చేస్తున్నాడంటే ఎలా చేస్తున్నాడు? కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా సూచనలను అనుసరించి చేస్తున్నాడు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వానికి బోనస్ మాదిరిగా ఉపయోగపడుతుంది. అసలు వాళ్ళకి ఇలాంటి అవకాశం ఎందుకు కల్పించాలి? కాబట్టి దాన్ని రద్దు చేయాలి. రద్దు చేయడంతో పాటు రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. అమెరికాలో మాదిరిగానే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా రాజ్యసభలో సమానమైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇంత భిన్నత్వం ఉండకూడదు, అంటే తేడా ఉండకూడదు, వేరియేషన్ ఉండకూడదు. ఉత్తరప్రదేశ్కు 31 స్థానాలని చెప్పి కొన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క స్థానం కల్పించిన అంశం ఏదైతే ఇది రాష్ట్రాలు సమాఖ్య యొక్క స్ఫూర్తిని, రాష్ట్రాల యొక్క అంటే రాష్ట్రాల పైన కేంద్రానికి కానీ లేక బలమైన రాష్ట్రాల యొక్క ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువలన ఆ నిబంధనను కూడా అంటే చేర్చాలి. అంటే ఇమీడియట్గా రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేటట్లుగా చూడాలి. ఆ తర్వాత ఇప్పుడున్న ప్రణాళికా సంఘం ఏదైతే ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రణాళికా సంఘం అవసరం లేదు. మరి ఎలా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలి అంటే కేంద్రంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. బట్ విత్ ద
రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా, మళ్ళీ కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా కేంద్రంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దానికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలి. వాస్తవానికి ఇప్పుడున్న ప్రణాళికా సంఘానికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు, చట్ట ప్రతిపత్తి కూడా లేదు. కాబట్టి దాని స్థానంలో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో శాశ్వత ప్రాతిపదిక పైన ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి దాంట్లో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించేసి దానికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలి. ఇలాంటి వ్యవస్థలే రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలి. అంటే ప్రణాళిక అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క జేబు సంస్థగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండేటటువంటి విధంగా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రాలలో కూడా అలాంటి ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఈ అఖిల భారత సర్వీసులు ఏవైతున్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ వంటి అధికారుల సంస్థలకు సంబంధించిన ఏదైతే ఉన్నదో వీటన్నిటిని కూడా ఈ సర్వీసులు వెంటనే రద్దు చేయాలి. ఈ అవసరం లేదు, ఈ మాత్రం సర్వీసులు మేము ఏర్పాటు చేసుకుంటాం, మాకు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నవి కాబట్టి ఆ ఉద్యోగులను మేము ఎంపిక చేసుకుంటాం, మీ యొక్క అవసరం లేదు అంటే ఎందుకు చెప్తున్నారు ఈ మాట? ఇలా కోపం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద 1967 ఆ ప్రాంతంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు ఈ కరుణానిధి లాంటి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్ నుంచి హిందీలోకి ట్రాన్స్లేషన్ చేస్తే భారత రాజ్యాంగం యొక్క కాపీలను మద్రాసు నడివీధుల్లో తగలబెట్టినారు. దానిపైన కరుణానిధి పైన కేసు కూడా ఉండేది అప్పట్లో. సరే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఉపసంహరించుకున్నారు, కానీ యాక్చువల్గా కేసు కూడా ఉండేది. అది చాలా సివియర్ కేసు. నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించకపోయినా పర్లేదు, కానీ రాజ్యాంగాన్ని అవమానం చేస్తే చాలా సివియర్ దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేయించారన్నమాట. అందువల్ల ఆయన మీద కేసు కూడా ఉండేది. అయితే ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు తమిళనాడులో రాష్ట్రపతి పరిపాలన విధించినారు. ఒకే ఒక్కసారి విధించినారు రాష్ట్రపతి పరిపాలన, అది కూడా ఈ సందర్భంలోనే. అయితే ఈ రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉండదు కదా, మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే ఉంటారు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం తగలబెడుతున్నారు, ఏం ఉద్యమాలు నడుస్తున్నాయి, ఎవరెవరు ఏం ఉపన్యాసం ఇచ్చినారు అన్ని మొత్తం రికార్డ్ చేసి వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఓహో మీరంతా కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లు అన్నమాట. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా కేంద్ర ప్రభుత్వంకి ఏజెంట్గా పనిచేస్తున్నారు. అంటే అసలు వీళ్ళు లేకుంటే బాగుంటుంది కదా, అసలు వీళ్ళు ఎందుకు అవసరమా? ఈ మాత్రం సర్వీసులు మన దగ్గర తీసుకోలేమా? మనకు కూడా ఉన్నాయి కదా గ్రూప్ 1 గ్రూప్ 2 కాబట్టి అసలు ఈ వ్యవస్థే వద్దు, దీన్ని రద్దు చేయాలని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ వాటి ప్రశ్న అడిగిందన్నమాట. 2 times వచ్చింది. 94లో వచ్చింది, 2004లో వచ్చింది. భారతదేశంలో ఐఏఎస్ ఐపీఎస్ వంటి అధికారుల వ్యవస్థను రద్దు చేయాలని సూచించిన కమిటీ ఏ కమిటీ? రాజమన్నారి కమిటీ. ఆ తర్వాత అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు కూడా కాకుంటే శీతలవాడి కమిటీ చెప్పినటువంటి అంతర్రాష్ట్ర కౌన్సిల్కు రాజమన్నారి కమిటీ చెప్పిన అంతర్రాష్ట్ర కౌన్సిల్కు తేడా ఉంటుంది. శీతలవాడి కమిటీ చెప్పిన అంతర్రాష్ట్ర కౌన్సిల్లోనేమో జోన్లకు ఒక్కొక్క జోన్కు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే ఉండాలని చెప్పిన, కానీ రాజమన్నారి కమిటీ చెప్పింది ఏంటంటే అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఉండాలి, అట్ ది సేమ్ టైం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా దాంట్లో సభ్యత్వం ఉండాలి. అంటే ఇప్పుడు ఉన్నట్లే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రాజమన్నారి కమిటీ సూచన చేసినది. అంతర్రాష్ట్ర కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్నను మనం సింపుల్గా చెప్పుకున్నాం. ఏమనంటే ఏం లేదు, అక్కడ కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన ఏవైనా వివాదాలు సమస్యలు తలెత్తినప్పుడు సామరస్యంగా చర్చల ద్వారా సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవటానికి ఒక వేదిక అవసరం, ఒక ప్లాట్ఫామ్ అవసరం, కూర్చొని మాట్లాడుకోవటానికి అలాంటి కౌన్సిల్ ఒక దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాజ్యాంగంలో 263 అధికరణ తెలియజేస్తుంది. సో ఇక్కడ రాజమన్నారి కమిటీ కూడా చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి, దానికి కూడా ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటాడు, కేంద్రం నుంచి 6 క్యాబినెట్ మంత్రులు ఉండొచ్చు, మేము కూడా ఏం వద్దంటలేము, కానీ ఈ జోనల్ కౌన్సిల్ ఒక ముఖ్యమంత్రి కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా దాంట్లో ప్రాతినిధ్యం ఉండాలి. అలాంటి దాన్ని అంటే ఇప్పుడున్నది ఎప్పుడైతే ఉందో ఈ రూపంలో ఏర్పాటు చేయాలని చెప్పి రాజమన్నారి కమిటీ సూచన చేయడం జరిగింది. ఇక దీని తర్వాత
మనకు కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. అన్ని రాష్ట్రాలకు కూడా. ఈ భారతదేశం భిన్నత్వానికి నిలయం. భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఏదో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మంత్రిత్వ శాఖలను కేటాయించి మిగతా రాష్ట్రాలను పక్కకు పెట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదు. అన్ని రాష్ట్రాలకు కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా తప్పనిసరిగా కేంద్ర మంత్రిమండలిలో కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించినప్పుడే అంటే దేశ పరిపాలన మొత్తం కూడా అన్ని ప్రాంతాలపైన సమదృష్టి ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు సూచన చేయడం జరిగింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం విదేశాలకు దిగుమతులు అంటే విదేశీ దిగుమతులు ఏవైతే ఉన్నాయో, భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేసే వస్తువులు కానీ, భారతదేశం దిగుమతి చేసుకునేటటువంటి వస్తువులపై కానీ ఈ కస్టమ్స్ సుంకాలు వేసినప్పుడు అంటే పన్నులు వేసినప్పుడు వచ్చే ఆదాయం మొత్తం కూడా కేంద్రమే తీసుకుంటుంది. వీళ్ళు ఏమంటారంటే దాంట్లో మాకు వాటా కావాలి కదా. అసలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తువులు తయారు చేస్తుంది? వాళ్ళు ఏమైనా తయారు చేస్తారా? రాష్ట్రాల నుంచే కదా ఎగుమతి చేసేది. దిగుమతి చేసుకునేది కూడా రాష్ట్రాలకు కదా వచ్చేది. కాబట్టి ఈ విదేశీ దిగుమతులపై విధించబడేటటువంటి సుంకాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయంలో రాష్ట్రాలకు కూడా వాటా కల్పించాలి. ఓకే. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ కానీ అన్ని పన్నుల్లో కూడా రాష్ట్రాలకు వాటా కల్పించాలి. రాష్ట్రాలు ఎక్కువ ఆర్థిక వనరులను సమకూర్చుకోవటం కోసం అనుగుణంగా రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించే ప్రయత్నం చేయాలని కూడా ఈ కమిషన్ సూచన చేసింది. ఈ రిపోర్ట్ తయారు చేసి ఈ రాజమన్నారి కమిటీ ఒక కాపీ ఏమో తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వానికి ఇచ్చింది, మరొక కాపీ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వానికి పంపించగానే కేంద్ర ప్రభుత్వం ఒకసారి చూసుకొని ఎవరైనా లేదు పంపించింది అనుకున్నాను, తీసి పక్కకు పెట్టినాను. దీనిపైన ఎంసీ సీతలవాడు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన దీనిపైన. ఏమని? ఒకవేళ ఇప్పటికిప్పుడు రాజమన్నారి కమిటీ యొక్క సూచనలను ఇలాగే అమలుపరిచినట్లయితే భారతదేశం ముక్క చెక్కలవుతుంది, భారత జాతీయ సమైక్యత ప్రమాదంలో పడుతుంది. చాలా తీవ్రమైన వ్యాఖ్య అప్పట్లో. ఇప్పుడంటే ఇది మాట్లాడిన పెద్ద లెక్కలు తీసుకుంటారు, ఆ రోజులలో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏమని? ఈ సూచనలని అంటే రాజమన్నారి కమిటీ చేసిన సూచనలని యథావిధిగా అమలు జరిపినట్లయితే భారతదేశం ముక్కలు చెక్కలవుతుంది, భారత జాతీయ సమైక్యత ప్రమాదంలో పడుతుంది అని చెప్పి ఎంసీ సీతలవాడు చెప్పినారు. ఇకపోతే ఇందులో మీకు అంశం అర్థమై ఉండాలి. ఈ కమిషన్ ఎవరు నియామకం చేస్తున్నారు? తమిళనాడు సార్. తమిళనాడు ఎవరు నియమించినారు? దేన్ని? కమిషన్, రాజమన్నారి కమిషన్. కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కమిటీ చేసిన సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు రుచించలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కమిటీ సూచనలు రాష్ట్రాలకు చాలా బాగా అనిపించిన కేంద్రానికి కోపం వచ్చి తీసి పక్కకు పెట్టడం జరిగింది. అయితే మన దేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలని మనం కొన్ని దశలలో కూడా పరిశీలన చేస్తుంటాం. జనరల్గా దశలను ఎందుకు అంటున్నామంటే మొదటి దశ 1952 నుంచి 1967 వరకు. రెండవ దశ 1967 నుంచి 1971 వరకు. మూడవ దశ 1971 నుంచి 1977 వరకు. నాలుగవ దశ 1977 నుంచి 1980 వరకు. ఐదవ దశ 1980 తరువాత కాగా ఆరవ దశ 1989 అంటే ఒక రకమైన తర్వాత 80 నుంచి 89 దాకా. 89 తరువాత దశ. ఇందులో మీకు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి చర్చించినాం కాబట్టి మీకు ఆ దశలలో జరిగిన పరిణామాలు మీరు అంచనా కట్టగలగాలి. లెక్కైతే నేనేం చెప్పకముందే ఆ దశల గురించి మీరు చెప్పగలగాలి. యాక్చువల్గా ఉన్నారు కదా సార్, మీరు ఎగ్జాక్ట్గా చెప్పిండే వాళ్ళు.
నేను నిన్న క్లాసులో కూడా చెప్పినాను, ఒక్కసారి మీరు అంచనా కట్టగలిగితే దాని గురించి చెప్పగలగాలి. లెక్క అయితే మీ స్థాయి అయితే చెప్పగలిగే స్థాయి. ఏంటి కాదా మీరు అడిగింది ఏంటి? అన్ని కలిపి ఒకటే దశ దాటగడుతున్నాయి, అన్నింటికి కలిపి ఒకటే. ఏ ఏ దశల్లో జరిగిన ఏ పరిణామం ఏందో మీరు చెప్పగలగాలి. నేను అడిగింది అది. మొదటి దశలో ఘర్షణ ఉందా లేదా? రెండవ దశలో ఘర్షణ, మూడవ దశలో లేదు. అది అందుకనే రాసింది. మూడో దశలో 1971లో మధ్యంతర ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రంలో రాష్ట్రాలలో ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి సమస్యలు లేవు. కానీ 1977లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చింది? జనతా. రాష్ట్రాలలో కాంగ్రెస్. మళ్ళీ 80కి వచ్చేసరికి రివర్స్ ఏంటి? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రాలలో జనతా పార్టీ అధికారం. అప్పటి నుంచి 1989 దాకా ఒకటి. 89 తర్వాత ఇంకో దశ ఎందుకు అంటున్నాము? ఎవరైనా చెప్తారా? ఇంటికట్టే చెప్పు. వెరీ గుడ్. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని దశలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తదనంతరం ఇప్పుడు ఏమంటారు చాలా మంది, కరెక్ట్గా ఇప్పుడే మంచి సమాఖ్య ఉందని అంటారు. ఇప్పుడే పర్ఫెక్ట్ సమాఖ్య ఉంది భారతదేశంలో. ఎందుకని ఇప్పటిదాకా ఎవరెవరిని శాసిస్తూ వచ్చినారు? కేంద్ర రాష్ట్రాలు. ఇప్పుడు మీ సంగతి మేము చెప్తూ ఉంటాం. ఎవరు? రాష్ట్రాలు. ఎందుకని కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం జాతీయ పార్టీలకు లేదు. భారతదేశం భిన్నత్వానికి నిలయం కాబట్టి ఆ భిన్నత్వానికి నిలయమైన ఈ దేశంలో భిన్నమైన ప్రాంతీయ పార్టీలు వచ్చినవి ఇవాళ తమకు రావాల్సిన ఓటాన్ని ఖచ్చితంగా కొట్లాడైనా తెచ్చుకోగలిగే స్థితికి వచ్చినవి. కాబట్టి నిజమైన సమాఖ్య అంటే ఇప్పుడే వచ్చిందని కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు నష్టాలు కూడా జరుగుతున్నాయి, అది వేరే విషయం. నష్టం ఏంటి? ప్రతి చిన్న అంశాన్ని కూడా ప్రాంతీయ పార్టీలు ఏ కోణం నుంచి చూస్తున్నవి? తమ రాష్ట్రం తమ ప్రాంతం గురించి చూస్తున్నాయి తప్ప ఏది లోపిస్తుంది? జాతీయ దృక్కోణంలో. అది నష్టం కూడా జరుగుతుంది కాదు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరిణామాలలో ఒక్కసారి మనం అంటే దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే 67లో 4వ సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేయడంతో ఇక్కడ సంఘర్షణ దశ ఉంటుంది కేంద్రానికి రాష్ట్రానికి. ఇక్కడేమో సయోధ్యం ఉంటుంది, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, రాష్ట్రాలలో కూడా వాళ్ళే అధికారం. ఇక్కడికి వచ్చేసరికి కేంద్రంలో ఒకరు, రాష్ట్రాల్లో మరొకరు. మళ్ళీ 71కి వచ్చేసరికి ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ రావడంతో సమస్య లేదు. సో 77లో మళ్ళీ కేంద్రంలోనేమో జనతా పార్టీ, రాష్ట్రాల్లోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం. ఈ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే రావడంతోనే 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలని 356 అధికారులను ఉపయోగించి రద్దు చేయించడం జరిగింది. ఎవరు? జనతా ప్రభుత్వం. జనతా ప్రభుత్వం 9 రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయించిన తర్వాత 1980లో మళ్ళీ రివర్స్ ఎవరు వచ్చిన అధికారంలోకి? కాంగ్రెస్. 70లో మీరు చేసినారు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వాలను కూడా ఏ 9 ప్రభుత్వాలు అయితే ఉన్నాయో ఆ 9 జనతా 10వ దాన్ని కూడా కూర్చేది చెప్పాను అనుకుంటా. హర్యానా భజనలాల్ అనేవాడు ఏం చేసినాడు? ఈ పరిణామాలు కూడా ముందే బస్సు కట్టేసి 30 మంది ఎమ్మెల్యేలు రాత్రి కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయిపోవడంతో వాడొక్కడే బచాయించినాడు. మిగిలిన 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా రద్దు చేయడం జరిగింది. ఇక 80 తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే 83లో మన రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. అదే సందర్భంలో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో జనతా పార్టీ నేతృత్వంలో, జనతా పార్టీ దానికి నాయకుడైనటువంటి రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మలుపుకు దారి తీసిందని చెప్పవచ్చును. ఎందుకు అనంటే ఈ 2 రాష్ట్రాలలో అక్కడ జనతా పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రామకృష్ణ హెగ్డే ఏం చేసినప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం రామమయం,
రామమయం అంటే మన దగ్గర ఏంటి? రామారావు, కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే, తమిళనాడు ఎంజి రామచంద్రన్, పాండిచ్చేరిలో డి రామచంద్రన్ ముఖ్యమంత్రులు, 4 ముఖ్యమంత్రులు రామమయంతో. ఒక్క కేరళ ముఖ్యమంత్రి మాత్రమే ఈకే నాయనారు ఉండేవాడు. మిగతా వాళ్ళంతా కూడా రామచంద్రన్, రామకృష్ణ హెగ్డే, రామారావు. అయితే రామకృష్ణ హెగ్డే ఏం చేస్తున్నాడంటే బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించాల్సినటువంటి అవసరం గురించి కానీ, కేంద్రం రాష్ట్రాలపైన పెత్తనం చేసే అంశంపై కానీ చాలా తీవ్రమైనటువంటి చర్చ చేస్తున్నారు. ఇక దేశంలో ఉన్నటువంటి పేపర్లు మొత్తం కూడా వాటి మీద చాలా, అంటే ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట కలవటం అరుదైన సంఘటన, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఒక ముఖ్యమైన ఘట్టంగా ఇవన్నీ చూస్తున్నారు. అయితే ఇలాంటి పరిణామం కోసం ఇద్దరు వ్యక్తులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. దాంట్లో ఒకరు కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఫరూక్ అబ్దుల్లా, రెండవ వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన జ్యోతి బాసు. వీళ్ళు ఏమన్నారంటే, మీరు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అంటే ఎవరు పట్టించుకుంటారు? మనం ఏం చేద్దామంటే కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని మనం ఏర్పాటు చేద్దాం. మేము కూడా కలుస్తాం. అప్పుడు ఇంకెవరైనా మనతో పాటు వచ్చేవాళ్ళంటే వాళ్ళని కూడా కలుపుతున్నాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొంటే దానికి విలువ ఉంటుంది. కానీ మీరు ఏదో 2-3 ముఖ్యమంత్రులు చూస్తే కేంద్రం కూర్చొని మాట్లాడితే కేంద్రం పట్టించుకుంటుందని ఇది కూడా బాగానే ఉందనుకున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా, కాబట్టి ఏదో మంచిగానే ఉందని చెప్పి ఫస్ట్ శ్రీనగర్లో, ఆ తర్వాత కలకత్తాలో, ఆ తర్వాత విజయవాడలో ఈ వరుసగా ఈ మీటింగ్ జరుగుతూ వచ్చినది. కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం. ఇక మన పత్రికలు మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళు కొంచెం ఉంటే కొంచెం బాగా భ్రమణం చేశారు. కాబట్టి దీనిపైన హైప్ ఇచ్చేసి కదులుతున్న ఢిల్లీ పీఠం అని ఒక ఆయన ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ట్యాక్స్ పెట్టి ఇవ్వటం మొదలుపెట్టినారు. ఇందిరాగాంధీ ఈ పరిస్థితిని గమనించి జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి ఆర్ఎస్ సర్కారియా, జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా నేతృత్వంలో ఒక కమిషన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య గల సంబంధాలని అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 2 సభ్యులు ఎస్ఆర్ సేన్ మరియు బి శివరాం, ఏదో శ్రీనివాస్ అనేది ఉందంట, అది తప్పు. ఎస్ఆర్ సేన్ ఆయన పేరు. ఎస్ఆర్ సేన్ మరియు బి శివరాం, వీళ్ళిద్దరు కూడా దాంట్లో ఇతర సభ్యులు. ఏ కమిషన్లో? సర్కారీ కమిషన్. సో ఈ సర్కారీ కమిషన్ మొత్తం దేశవ్యాప్తంగా అంటే పర్యటన చేసి దాదాపు ఒక 6,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 6,000-7,000 మందిని ఇంటర్వ్యూ చేసి 1,000 పేజీల నోట్స్తోని 247 సూచనలతోని 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, 1983లో సర్కారీ కమిషన్ని, 83లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసింది. 1987లో ఈ కమిషన్ తన రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంటుంది, మీరు అప్పుడప్పుడు అనుకుంటుంటారు, సారు వీళ్ళ సంవత్సరం ఒకటి ఉంది, సార్ ఒకటి చెప్పిండు, తప్పు చెప్పిండు అని చెప్పి కూడా కొంతమంది పెద్ద మనుషులు అప్పుడప్పుడు గురుకుంటుంటారు వాళ్ళ కదా. వాళ్ళు అలాంటి వాళ్ళకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇది సంవత్సరాలకు సంబంధించిందంటే అది నా తప్పు కాదు. విషయం ఏంటంటే, ఉదాహరణకు సర్కారీ కమిషన్ ఉంది. సర్కారీ కమిషన్ 1987లో తన రిపోర్ట్ని డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి సబ్మిషన్ చేసింది. సబ్మిషన్ చేస్తే నేను డేట్తో సహా చెప్తున్నా, 1988 జనవరి 10వ తేదీని ఈ రిపోర్టు ప్రింట్ చేసినాను. ప్రింట్ చేస్తే కొన్ని బుక్స్ ఏం రాస్తున్నవి, సర్కారీ కమిషన్ రిపోర్ట్ 1980 బయటకు వచ్చింది. ఎప్పుడు 88 కదా, మరి రాసేటప్పుడు సబ్మిషన్ చేసి ఎప్పుడు చేస్తే నాకెందుకని 88 అని చెప్పి రాస్తున్నారు. మరికొన్ని ఏం రాస్తున్నారు 87. ఎందుకంటే కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తే అదే ఇంపార్టెంట్. కానీ సార్ పబ్లిక్ చేసింది కొంతమంది వాళ్ళు చేసే పొరపాట్లకు నన్ను మీరు బాధ్యత చేస్తూ అలాంటి అంశాలు చాలా ఉన్నవి కూడా, చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
27లో ఏర్పడింది. కానీ భారతదేశం ఎప్పుడు వచ్చింది? అలాంటి మీకు ఇంత చెప్తే మన మీ అందరికీ తెలుసు 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు వచ్చిందండి? 76 కదా. అన్ని బుక్స్ లో కూడా 6 ఉంటాయి కదా. మీరు ఒకసారి వెళ్ళి ఈ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందో చూడండి. ఎక్కడైనా 76 ఉంటే ₹1,00,000 ఇస్తారు. లేకపోతే మేము ఇవ్వాలంటాం. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 77 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఎవరు ఎక్కడ కూడా చెప్పరు కూడా. మీరు నేను చెప్పాను ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ పాడాలి రెడీ ఏదైనా బుక్ కొనొచ్చు, దాంట్లో మీ ఇష్టం వచ్చిందంటే చూడండి 42nd అమెండ్మెంట్ అని WEF అని ఉంటుంది. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని దాని అర్థం. WEF అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని ఉంటుంది. దాంట్లో 1977 ఉంటుంది. దాన్ని తీసుకొని రాసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అనే డేట్ తీసుకొని 42nd అమెండ్మెంట్ 1977 అని రాసేవాళ్ళు. ఎప్పుడైనా విన్నా అసలు మీరు వింటారా? అందుకోసమే కొంచెం మీరు కొంతమంది వాళ్ళు ఎవరైతే తప్పు అనుకుంటే కొంచెం పెద్ద హృదయంతో సహృదయంతో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కాస్త అచ్చు తప్పులుగాను ఏదో అనుకొని సర్దిద్దుకోండి తప్ప సార్ తప్పు చెప్పిండు అనేది మాత్రం అనుకోవద్దు. రైట్. సో అందుకోసం ఉదాహరణ కోసం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సో 1988లో ఈ రిపోర్ట్ బయటికి రావడం జరిగింది. ఇది మొత్తం 247 అంశాలతో 20 రాజ్యాంగ సవరణలతో సహా 247 అంశాల పైన సూచనలు చేయడం జరిగింది. ఏ కమిషను? సర్కార్. వాస్తవంగా చెప్పేది ఏంటంటే అంటే ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే మన దేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన ఒక రకంగా చెప్పాలంటే ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్, ఒక సమగ్రమైనటువంటి నివేదికని ఇచ్చినటువంటి కమిషన్ ఏదన్నా ఉందంటే అది సర్కారీ కమిషన్ గానే చెప్పాలి. 20 రాజ్యాంగ సవరణలతో సహా 247 అంశాలపై సూచనలు చేసినారు. అయితే నేటి వరకు సర్కారీ కమిషన్ చేసిన సూచనలో 179 వరకు అంశాలని చిన్న చిన్న అంశాలు, పెద్ద పెద్ద మార్పులు సమూలమైన మార్పులు కావు, చిన్న చిన్న అంశాలని అమలు పరిచినట్లుగా కూడా చెప్పబడుతుంది. ఇది పాలనా అంశాల్లో ఒకట రాజ్యాంగ సవరణ చేయనంత వరకు అది మనకు కనిపించేది కాదు. పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో కార్యనిర్వాహపరమైన విషయాల్లో కూడా కొన్ని మార్పులు సూచనలు సూచించింది. అయితే ఇప్పుడు మనకు అంశం ఏంటంటే ఈ సర్కారీ కమిషన్